రైట్. ఇక శివశంకర్ గారు చెప్పండి, మీరు కూడా ఈ లోకేష్ గారి సారీ వ్యవసాయ శాఖ మంత్రి పేషీలో కీలక అధికారి వసూళ్ళంట, ఇదంతా అచ్చెన్నాయుడు గారి మీద, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారు అనుకుంటా కదా? ఖచ్చితంగా సార్. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు ఆయన పేషీలకు సంబంధించింది అధికారులు అంటే అచ్చెన్నాయుడు అనుకోకుండా అధికారుల పేరు చెప్తున్నారు. ఆ శాఖలో అవినీతి అనేటువంటిది ఎక్కువైంది అనేటువంటిది వీళ్ళ ఉద్దేశం. ఎందుకంటే డైరెక్ట్ మంత్రి అంటే మంత్రి కాదు, ఒకవేళ మంత్రి పేరు బయట పెట్టదలుచుకోకపోతే వ్యవసాయ అనే పదం వాడకుండా ఒక మంత్రి అని పెట్టేవాళ్ళు. అదే అచ్చెన్నాయుడు కూడా గబ్బు పట్టించాలనే ఉద్దేశం, లేకపోతే నిజంగా అవినీతి జరుగుతుంటే ఎక్స్పోజ్ చేయాలనే ఉద్దేశం, లేదా ఇంకెవరైనా ఇన్స్ట్రక్షన్ ప్రకారం రాశారో కానీ అది ఆ తేడా కనపడతా ఉంది. సార్ అవినీతి అనేటువంటిది సార్, అవినీతి ఈ ప్రభుత్వంలో విచ్చలవిడైపోయింది. ఏది చిన్న మందు దగ్గర నుంచి రేషన్ దగ్గర నుంచి రేషన్ బియ్యం దగ్గర నుంచి అన్ని విషయాల్లో అవినీతి అనేటువంటిది విచ్చలవిడైపోయింది. కానీ మీరు అన్నట్టు ఈ యొక్క పేరు వ్యవసాయ అని డైరెక్ట్ పెట్టి ఆ శాఖలో అంటే గనక ఆ మంత్రిదే బాధ్యత కదా, అలాంటి అధికారులు పెట్టుకున్నామని ఇది ఒక టార్గెట్ చేసినట్టు అవుతుంది. కానీ ఇలా లేదు. అవినీతి అనేటువంటిది నిజంగా చాలా అధ్వాన్నమైనటువంటి పరిస్థితి. మిగతా మంత్రుల పేషీలని బాగానే ఉన్నాయి అనుకోవాలా? మిగతా మంత్రుల పేషీలని ఓకేనా? అదే ఇలా ఉద్దేశం, ఈనాడు ఉద్దేశము, ఈ పత్రిక ఎల్లో మీడియా ఉద్దేశం ఏంటంటే గనక ఆ డైరెక్షన్ ఎవరి డైరెక్షన్ లో వచ్చిందో ఈ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారిని టార్గెట్ చేసుకుని ఈరోజు చేశారు. నిజంగా చేసుకుంటే రవాణా శాఖ దగ్గర నుంచి ఈ సివిల్ సప్లైస్ వరకు ఎన్నిసార్లు సివిల్ సప్లైస్ అందుకు ఎట్లా అవినీతి జరుగుతా ఉంది దాని గురించి ఇలా కాదు కదా. ఓకే, రైట్. సో మొత్తం మీద ఈరోజు కంప్లీట్ చేయండి. మీరు అన్నట్టు ఈ అధికారులు ఎట్లా అంటారు సార్, వైసీపీ అధికారులు వీళ్ళు అంటే వాళ్ళేం ప్రైవేట్ ఎంప్లాయీస్ కాదు, అక్కడ ప్రభుత్వ ఉద్యోగులే. ప్రభుత్వ ఉద్యోగులే వాళ్ళకి ఎక్కడైనా కూడా ఈ ప్రభుత్వం వచ్చినా ఇంకో ప్రభుత్వం వచ్చినా మా ప్రభుత్వం వచ్చినా మళ్ళీ పని చేయాల్సింది వాళ్ళే, వాళ్ళ చేతిలో చేయించుకోవాల్సింది అదే అధికారులు ఉండేది. కానీ అధికారులకు ఒక ముద్ర వేసి వైసీపీ అని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళ చేత పనులు చేయించుకోవడము, ఏదైనా జరిగితే కనుక వాళ్ళ మీద చెప్పడము, ఏ శాఖలో కానీ ప్రభుత్వంలో తప్పు జరిగిందంటే ఇదంతా మంచిగానే చేశాము అది జగన్ గారి మనసులో వాళ్ళనేసి. లేకపోతే హోంశాఖలో సార్ ఒక నకిలీ ఐపీఎస్ అధికారి వెళ్ళేసి పవన్ కళ్యాణ్ టూర్ లో ఉన్నారు అంటే ఈ పార్టీకి హోంశాఖను డీజీపీని ఇంటెలిజెన్స్ ని సస్పెండ్ చేస్తారేమని ఈరోజు పేపర్ చూశారు నిన్న. ఓకే, ఇంకా వైసీపీ వాళ్ళు ప్రవేశపెట్టారని చెప్పలేదు, అంతవరకు సంతోష పెట్టండి. వైసీపీ వాళ్ళే తీసుకొచ్చి అన్నారు. అదే ఇదంతా జగన్ మనుషులే అని చెప్పలేదు, ఎట్లా అదే అనుకుంటున్నా. అదే జగన్ మనుషులు పంపించారు, జగన్ ఇది అనేటువంటి టాపిక్ డైవర్ట్ అనుకున్నాం. ఇంత దుర్మార్గం ఏంది సార్? ఒక ఐపీఎస్ అనేటువంటిది వెళ్ళి పోలీస్ డ్రెస్ లో వెళ్ళి మంత్రులతో తిరుగుతున్నానంటే ఆ శాఖ మీద పట్టుందా? అసలు శాఖ పనిచేస్తుందా? ప్రభుత్వం పనిచేస్తుందా? ఇంటెలిజెన్స్ పనిచేస్తుందా? డీజీపీ పనిచేస్తున్నాడా? ఇక్కడ అలాంటి ఆర్డర్ ఉందా? సాధారణ విషయాల్లోనే కానీ జగన్ గారి దగ్గరికి పంపించచ్చు సార్, పంపించచ్చు. జగన్ గారి ప్రైవేట్ వ్యక్తులు పంపించచ్చు కదా. అది కాదు శివశంకర్ గారు, వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇప్పుడు లోకేష్ టీం కావాలి అంటే సీనియర్ మంత్రులందరినీ కూడా ఏదో ఒక విధంగా వాళ్ళు స్వతహాగా ఇది అంటే ఈ లోకేష్ కు బానిసలుగా ఉండనటువంటి మంత్రులందరినీ తప్పించేదానికి ఇప్పుడు మొన్న పార్థసారథి గారు ఒక బీసీ ప్రోగ్రాము కమ్యూనిటీ ప్రోగ్రామ్ కు గౌతులచ్చన్న విగ్రహావిష్కరణ పోతేనే ఆయన పైన లోకేష్ గాని చంద్రబాబు నాయుడు కాదు లోకేష్ ఎప్పుడైతే సీరియస్ అంటే సీనియర్ మంత్రులందరినీ ఏదో ఒకటి అచ్చెన్నాయుడు కూడా సీనియర్ మినిస్టర్ ఆయన లోకేష్ చెప్తే లోకేష్ బజర్ కొట్టే పరిస్థితి లేదు కదా. ఇప్పుడు సీనియర్ మంత్రులందరినీ ఏదో ఒక చుట్టు పెట్టి టార్గెట్ పెట్టి వాళ్ళందరినీ ఒక ఈ జనవరి లోపల తొలగించేసి ఆయన ఎంత యూత్ టీం అంత పెట్టుకొని జై 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 లోకేష్ అన్న జై జై లోకేష్ అన్న అనేటటువంటి టీంని పెట్టుకొని అవినీతిని ఎతకాలంటే ఫస్ట్ లోకేష్ ఛాంబర్ లో ఎతికితే లోకేష్ కాడ ఎతికితే తెలుస్తుంది. కానీ అచ్చెన్నాయుడు కాడే ఉంది లోకేష్ ముఖ్యమంత్రి వీళ్ళు మొత్తం రాష్ట్రంలో అవినీతి చక్రవర్తి మాదిరి పరిపాలిస్తా కేవలం సీనియర్ మంత్రులు దాంట్లో బీసీలు ముఖ్యంగా టార్గెట్ చేసి వీళ్ళు ఏదో విధంగా తప్పించి తన సొంత సామాజిక వర్గాన్ని సొంతం పెట్టుకోవాలనే ఆలోచన తప్ప వేరే ఆలోచన ఏం లేదు. అవినీతి అందరి ఛాంబర్లలో దొరుకుతుంది. అన్నిటికంటే లోకేష్ ఛాంబర్ లో నారాయణ ఛాంబర్లో ఎత్తితే అంత అవినీతి మూటలు కాదు టన్నులు కొద్ది దొరుకుతుంది. ఓరు బాబోయ్, మరి మీరు చాలా ఘాటుగా మాట్లాడేశారు. మరి అయితే టీం కాబట్టి